రైట్, కవిత సాయంత్రం వరకు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. కవిత సాయంత్రం వరకు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ట్రయల్ కోర్టులో అన్ని సబ్మిషన్ అయిపోయిన తర్వాత, ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత. శీలా, మొత్తం మీద కూడా దీనికి సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాపీని ట్రయల్ కోర్టుతో పాటుగా తిహార్ జైలు అధికారులు కూడా పంపుతారు. సుప్రీంకోర్టు వన్స్ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ట్రయల్ కోర్టుకు సంబంధం లేదు. ఏదైతే ఆమెకు విధించిన జ్యుడిషియల్ కస్టడీ ఏదైతే ఉందో అది రద్దవుతుంది. ఆమె జైలు నుంచి విడుదల కావడానికి ఆస్కారం ఉంటుంది. 5 గంటల ప్రాంతంలో తీర్పుకు సంబంధించిన కాపీ అనేది జైలు అధికారులకు అంతకంటే ముందే అందేలాగా ఏర్పాట్లంటే కూడా చేస్తున్నారు. కవిత తరపు న్యాయవాది ముకుల్ రోజుకి, మరో న్యాయవాది మోహిత్ రావు, వీళ్ళందరూ కూడా తీర్పు కాపీ అనేది త్వరగా జైలు అధికారులకు అందేలాగా ఏర్పాట్లంటే కూడా చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో తీర్పు కాపీ అందిన వెంటనే ఫార్మాలిటీస్ అన్ని కూడా పూర్తి చేసి కవితను బయటకు విడుదల చేసే అవకాశం ఉంది. కవితను రిసీవ్ చేసుకునేందుకు మా కేటీఆర్ తో పాటు హరీష్ రావు, అదేవిధంగా వేముల ప్రశాంత్ రెడ్డి, ముఖ్యమైన బీఆర్ఎస్ నేతలందరూ కూడా అక్కడికి చేరుకుంటారు. అయితే జైలు నుంచి విడుదలైన తర్వాత ఆమె నేరుగా హైదరాబాద్ వస్తారా లేదా ఈ రాత్రికి ఢిల్లీలోనే ఉంటారనే విషయం పైన స్పష్టత లేదు. 2 రకాల వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కవిత జైలు నుంచి విడుదల కాగానే నేరుగా ఎయిర్పోర్ట్ కు వెళ్లి అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చేస్తారని చెప్తున్నారు. ఎందుకంటే ఆమె గైనిక్ సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. మొన్న గత వారం తిహార్ జైలు నుంచి ఆమెను ఎయిమ్స్ కి తీసుకొచ్చి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. ఆ తర్వాత మళ్ళీ తిహార్ జైలుకు తీసుకెళ్లడం కూడా జరిగింది. అయితే కొంత నీరసంగా ఉన్నారు, ఆమె నడవలేని పరిస్థితుల్లో ఉన్నారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు రాత్రికి ఢిల్లీలో ఉన్న తెలంగాణ భవన్ పార్టీ కార్యాలయం ఏదైతే ఉందో పార్టీ కార్యాలయంలో బస చేసిన తర్వాత రేపు మధ్యాహ్నం ఆమె ఢిల్లీ నుంచి బయలుదేరొచ్చు అన్న ప్రచారం అనేది కూడా జరుగుతుంది. సో మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి స్పష్టత అనేది కూడా వచ్చే అవకాశం ఉంది. హరీష్ రావు, కేసీఆర్ తోటి మాట్లాడిన తర్వాత దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటారు. డాక్టర్ల అడ్వైజ్ మేరకు ఆమె ఇమ్మీడియట్లీ ట్రావెల్ చేయడానికి సిద్ధంగా ఉంటే ట్రావెల్ చేయించేందుకు ఏర్పాట్లంటే కూడా చేస్తారు. ఒకవేళ సిద్ధంగా లేకపోతే మాత్రం ఈ రోజు రాత్రికి ట్రీట్మెంట్ అనేది కూడా ఇచ్చి కొంత పరిస్థితి మెరుగుపడిన తర్వాత అప్పుడు తరలించేందుకు ఏర్పాట్లంటే కూడా చేయడం జరుగుతుంది. సో మొత్తం మీద కూడా బెయిల్ రావడం పట్ల బీఆర్ఎస్ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈడీ ఇన్ని రోజులుగా చేసిన అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా నిరాధారం అని చెప్పేసి దీనివల్ల నిరూపించినట్లయిందని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా చెప్తారు. మరి కొద్ది సేపట్లో మాజీ మంత్రులు కొంతమంది మీడియాతోటి మాట్లాడతారు. ఈ స్ట్రాటజీ అంటే అసలు కవితను హైదరాబాద్ తీసుకెళ్తారా లేకపోతే ఎన్ని గంటలకు కవిత బయటకు వచ్చే అవకాశం ఉంది, ఈ విషయాలన్నింటినీ కూడా వెల్లడించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated. Jai Telangana! Jai Telangana! Jai Telangana! Jai Kavitaka! Jai Kavitaka! KCR ga nayakatvam! KCR ga nayakatvam! KCR ga Jai Kavitaka! సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించింది. ఈడీ కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మార్చి 15న కవితను ఈడీ అదుపులోకి తీసుకుంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న కవిత బెయిల్పై సుప్రీంకోర్టు సుదీర్ఘ విచారణ జరిపింది. కవిత బెయిల్ పిటిషన్పై విచారణను జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం నిర్వహించింది. ఢిల్లీ లిక్కర్ కేసు విజయ్ నాయర్ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడడంతో కవిత బెయిల్ పిటిషన్ కేసు ఏమవుతుందో అన్న ఆందోళన బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొంది. ఎట్టకేలకు బెయిల్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కవిత తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. కవిత ఇవాళ సాయంత్రం 7 గంటలకు విడుదలయ్యే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంతో హైదరాబాద్లోని టీఆర్ఎస్ భవన్ కోలాహలంగా మారింది. కవితకు బెయిల్ రావడంతో కార్యకర్తలు టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు.